Hello, friends. Very good morning. Happy Saturday to all of you. Big announcement UPS Infinity దివాళీ తర్వాత ఫీజు 50,000గా మారబోతోంది. జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు దివాళీ లోపు 14th లోపు మాత్రమే జాయిన్ అవ్వండి. 15th నుంచి ఫీజు 50,000 అయిపోతుంది. సో ఈ 45,000 కూడా మీరు 9 into 5,000 చొప్పున పే చేయొచ్చు. ఇన్స్టాల్మెంట్ ఆప్షన్ కూడా ఆఫ్టర్ దివాళీ ఉంటుందో లేదో నేను ఖచ్చితంగా చెప్పలేను. దివాళీ రోజు తర్వాత మళ్ళీ అసెస్ చేసుకుంటాం నెక్స్ట్ ఏం చేయాలని. ప్రస్తుతానికి 14th నవంబర్ వరకు 45,000 కంటిన్యూ చేస్తున్నాం. పాత పాత ఫీజుని కంటిన్యూ చేస్తాం. దట్ టు 9 into 5,000 పే చేసే ఆప్షన్ కూడా కంటిన్యూ అవుతుంది. సో యూపీఎస్ ఇన్ఫినిటీ మీ అందరికీ తెలిసిందే. దిస్ ఈజ్ అ యూనిక్ ప్రొడక్ట్ దట్ గివ్స్ యూ ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ ఫర్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ with lifetime validity. The only course across the country for UPSC giving lifetime validity. You have the phone number here. You can call the number and get your doubts cleared. నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు. డెలివరీ ఆఫ్ క్లాసెస్ విల్ హ్యాపెన్ ఇన్ బైలింగ్వల్, తెలుగు అండ్ ఇంగ్లీష్. క్లాసెస్ అన్ని కూడా ఇంగ్లీష్ మీడియం క్లాసెసే అయినప్పటికీ డిస్కోర్స్ అనేది తెలుగులో ఉంటుంది. మాట్లాడడం, స్టూడెంట్స్ ఇంటరాక్షన్ అంతా కూడా తెలుగులో ఉంటుంది. సో టు మేక్ ఇట్ ఈజియర్ ఫర్ దెమ్ టు కమ్యూనికేట్ విత్ అస్, మనతో మాట్లాడడానికి కంఫర్టబుల్గా ఫీల్ అవ్వడం కోసం, సబ్జెక్ట్ ఇంకా నీట్గా బాగా అర్థం కావడం కోసం వీఆర్ టేకింగ్ దిస్ రూట్. సిమిలర్గా యూపీఎస్సితో పాటు ఆప్షనల్ యూపీఎస్ జనరల్ స్టడీస్తో పాటు ఆప్షనల్ కూడా తీసుకునే వాళ్ళకి వీ హ్యావ్ యూపీఎస్సి ఇన్ఫినిటీ ప్లస్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. రెండు కలిపి 60,000 రూపీస్కి ఆఫర్ చేస్తున్నాం. అది కూడా 6,000 పర్ మంత్ పే చేసి మీరు జాయిన్ అయిపోవచ్చు. సో యూ గెట్ బోత్ యూపీఎస్సి యాజ్ వెల్ యాజ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎట్ 60,000. ఇన్స్టాల్మెంట్ కూడా హెవీ చేయట్లేదు, ఓన్లీ 6,000, నెలకి 6,000 పే చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. ఈ ఆఫర్ కూడా ఓన్లీ 14th నవంబర్ దివాళీ వరకు మాత్రమే వ్యాలిడ్. దివాళీ తర్వాత ఏమవుతుందో నేను చెప్పలేను, ఎందుకంటే ఇన్ఫినిటీ ఫీజు పెరుగుతుంది, యూపీఎస్ ఇన్ఫినిటీ ఫీజు పెరుగుతుంది కాబట్టి ఈ ఓవరాల్ ఫీజు కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. సో ఈ నెంబర్కి కాల్ చేసి మీరు డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. ద నెక్స్ట్ వన్, శ్రీకాకుళంలో ఇన్స్టిట్యూట్ రీఓపెన్ అయింది. ఎవరైనా సరే ఇన్స్టిట్యూట్కి స్వయంగా వచ్చి జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళంతా కూడా నిన్ననే, ఇన్ఫాక్ట్ 6th నవంబర్ నిన్న రీఓపెన్ అయిపోయింది. మీరు హ్యాపీగా వచ్చి రావచ్చు. అయితే అక్కడ యూపీఎస్సీ ఇన్ఫినిటీ మనం ఆఫర్ చేయట్లేదు. వీఆర్ ఆఫరింగ్ బ్యాంక్ ఎస్ఎస్సి ఆర్ఆర్బి ఇన్ఫినిటీ. సో ఎవరైనా వచ్చి జాయిన్ కావచ్చు. అండ్ యూ హ్యావ్ డైరెక్ట్ ఇంటరాక్షన్ విత్, మీకు ఫ్యాకల్టీతో డైరెక్ట్గా మాట్లాడడం కుదురుతుంది. ఇక్కడైతే ఆన్లైన్లో మాట్లాడతారు చాట్ బాక్స్ ద్వారా, అక్కడ డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. బ్యూటీ ఆఫ్ దిస్ కోర్స్ ఏంటంటే ఆఫ్లైన్లో జాయిన్ అయ్యే వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నాం. సో హూ ఎవర్ జాయిన్స్ ఇన్ ద ఆఫ్లైన్ దే గెట్ ఆన్లైన్ క్లాసెస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఆన్లైన్ కూడా ఫ్రీగా వచ్చేస్తుంది. ఆఫ్లైన్ ఫీజు 10,000 రూపీస్ అండ్ ఆన్లైన్లో అయితే 7,000 ఉంది మనకి బ్యాంక్ ఎస్ఎస్సి ఆర్ఆర్బి. ఆఫ్లైన్లో ఫీజు కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎక్కువ పే చేసినందుకు వాళ్ళకి వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే దే గెట్ దిస్ ఆన్లైన్ కోర్స్ ఫ్రీ. సో యూ హ్యావ్ ద ఫోన్ నెంబర్, కాల్ చేసి మీరు జాయిన్ కావాలంటే జాయిన్ అవ్వచ్చు. శ్రీకాకుళం వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా సరే రావచ్చు, బయట ప్రాంతాల వాళ్ళు కూడా రావాలి అంటే రావచ్చు. సో లెట్స్ బిగిన్ అవర్ ఎడిటోరియల్ నౌ. సో ఎడిటోరియల్స్ టాక్స్ అబౌట్ యాలిమనీ గైడ్ లైన్స్. యాలిమనీ అంటే అర్థం ఏమిటి? యాలిమనీ అంటే భరణం అంటాం. అంటే భార్యాభర్తలు విడిపోయేటప్పుడు, విడాకులు తీసుకునేటప్పుడు వాళ్ళలో ఎవరైతే డిపెండెంట్ ఉంటారో, ఆధారపడిన వాళ్ళు ఉంటారో, వాళ్ళ లైఫ్ దుర్భరం కాకుండా ఉండడం కోసం, సో సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు లేని వాళ్ళకి పే చేసే మెయింటెనెన్స్నే మనం యాలిమనీ అంటాం. సో దానికి సుప్రీంకోర్టు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. సో ఆ గైడ్ లైన్స్ గురించి ఎడిటోరియల్ సాగుతుంది. సో మరొక్కసారి చెప్తున్నాను, శ్రీకాకుళం వాస్తవ్యులు ఎవరైనా ఉంటే, శ్రీకాకుళంకి చెందిన వాళ్ళు ఎవరైనా ఉంటే, మన ఇన్స్టిట్యూట్ అక్కడ ఓపెన్ అయింది. యూ హ్యావ్ దిస్ ఫోన్ నెంబర్, నోట్ చేసుకోండి. ఆన్లైన్ క్లాసెస్ యథాతథంగా కంటిన్యూ అవుతాయి. వీటితో పాటు ఇన్స్టిట్యూట్ కూడా ఓపెన్ అయింది. శ్రీకాకుళం జిల్లా వాళ్ళు కానీ, చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి మీరు రావచ్చు, మీరు జాయిన్ కావచ్చు హ్యాపీగా. ఏ కోర్సెస్ సార్ అంటే బ్యాంక్, ఎస్ఎస్సి, సిజిఎల్ అండ్ రైల్వే, ఈ మూడింటికి ఫీజు 10,000 రూపీస్. ఓకే, లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు వస్తాయి. దీంతో అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఆన్లైన్ యాక్సెస్ కూడా ఇస్తాను. ఇది కాంప్లిమెంటరీ. ఆఫ్లైన్ క్లాసెస్ ఇన్స్టిట్యూట్లో జరుగుతాయి, దాంతోపాటు ఆన్లైన్ క్లాసెస్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో యూ గెట్ వీడియోస్ ఆల్సో, యూ గెట్ క్లాసెస్ ఆల్సో, రెండు కూడా మీకు అందుబాటులో వస్తాయి. అండ్ 10,000 రూపీస్ ఫీజ్కి ఇదంతా జరుగుతుంది.
అలాగే యూపీఎస్సీ ఎనీ సబ్జెక్ట్, ఎకానమీ గానీ, పాలిటీ గానీ, ఏ సబ్జెక్ట్ అన్నా మీరు 8,000 రూపీస్ పే చేసి జాయిన్ అవ్వచ్చు. 4x2000, అది కూడా 4 ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో పే చేయొచ్చు. ఎనీ యూపీఎస్సీ సబ్జెక్ట్ 8,000 రూపీస్ అండ్ 4x2000 పెట్టి మీరు జాయిన్ కావచ్చు. దీనికి కావాలన్నా 9241262391 ఈ నెంబర్‌కి కాల్ చేసి రావచ్చు. సిమిలర్‌గా ఇంగ్లీష్, నా ఇంగ్లీష్ క్లాసెస్ మీకు నచ్చుతున్నట్టయితే, రైట్, ఇఫ్ యూ వాంట్ టు ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్, యువర్ గ్రామర్, యువర్ వొకాబులరీ, యువర్ కాంప్రహెన్షన్ అన్నిటిని ఇంప్రూవ్ చేసుకోవాలి అని అనుకుంటే, అగైన్ మీరు ఈ నెంబర్‌కి, ప్రశాంతి మేడం నెంబర్‌కి కాల్ చేసి జాయిన్ కావచ్చు. ఇంగ్లీష్ కోర్స్ ఫీ మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసిన అన్ని కోర్సుల్లోకి లోయెస్ట్. సో జస్ట్ 2,000 రూపీస్. కేవలం 2,000 రూపీస్‌కి ఐఎమ్ గివింగ్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. లైఫ్‌లో మీకు ఎప్పుడు ఇంగ్లీష్ డౌట్ వచ్చినా సరే ఈ కోర్స్‌లో మీరు క్లియర్ చేసుకోవచ్చు. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్. చాలామంది జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా జాయిన్ అవుతున్నారు. బికాస్ దే వాంట్ టు ఇంప్రూవ్ దేర్ ఇంగ్లీష్. ఇందులో మీకు బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ, ఎస్ఎస్సి ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ, యూపీఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ, యూపీఎస్సి కోసం హిందూ పేపర్ చదివే ఎబిలిటీ బిల్డ్ చేసుకోవాలనుకునే వాళ్ళు కానీ, బ్యాంక్ ప్రిపరేషన్ ఉన్న వాళ్ళు, ఎస్ఎస్సి ప్రిపరేషన్ ఉన్న వాళ్ళు, ఆర్ ఎనీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, కాంపిటేటివ్ ఎగ్జామ్ దట్ ఇంక్లూడ్స్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ ఉన్న ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళైనా హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. అట్ జస్ట్ 2,000 యూ విల్ ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్ ఫర్ షూర్. దట్స్ అబౌట్ ఇట్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, బ్యాంక్ ఇన్ఫినిటీ కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో ప్రాపర్ బ్యాంక్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటే ఇందులో రావచ్చు మీరు. ఇదేమో 5,000 రూపీస్కి మనం ఆఫర్ చేస్తున్నాం. కంప్లీట్ ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ, బ్యాంకింగ్ అవేర్నెస్, యూ గెట్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్. బ్యాంక్ ఇన్ఫినిటీలో మీకు ప్రతి ఒక్కటి కూడా వస్తుంది. నేను స్వయంగా టీచ్ చేసిన బ్యాంకింగ్ అవేర్నెస్ క్లాసెస్ కూడా మీకు ఇందులో వస్తాయి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ బ్యాంక్ ఇన్ఫినిటీ. అలాగే మీకు ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ వచ్చింది, నిన్ననే వచ్చింది ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్. సో ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే మన 7,000 కోర్స్ ఉంది, బ్యాంక్ ప్లస్ ఎస్ఎస్సి ప్లస్ ఆర్ఆర్బి కోర్స్ ఉంది, దాంట్లో మీరు రావచ్చు. యూ గెట్ ఎవ్రీథింగ్ ఫర్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్. దట్స్ అబౌట్ ఇట్. సో లెట్ మీ బిగిన్ ద ఎడిటోరియల్ నౌ. ఒక్క ఫోన్ నెంబర్ ఇక్కడే ఉంచుతున్నాను, నోట్ చేసుకోండి అందరూ. Early enforcement of maintenance laws is a must to protect dependent women. మెయింటెనెన్స్ లాస్ని ఎన్ఫోర్స్మెంట్ అంటే ఇంప్లిమెంటేషన్, వాటిని వెంటనే ఇంప్లిమెంట్ చేయాలి. ఎర్లీగా ఎన్ఫోర్స్ చేస్తే ఇంప్లిమెంట్ చేయడం అనేది ఈజ్ ఎ మస్ట్ టు ప్రొటెక్ట్ డిపెండెంట్ ఉమెన్. ఎవరైతే ఆధారపడుతున్నారో, అంటే సొంతంగా ఉద్యోగం లేక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేని ఉమెన్ని ప్రొటెక్ట్ చేయాలి అంటే మెయింటెనెన్స్ లాస్ని తొందరగా ఎన్ఫోర్స్ చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి. అంటే వాళ్ళ కోసం చట్టాలు ఉన్నాయి, కానీ చట్టాలు ఇంప్లిమెంట్ చేయడంలో డిలే వల్ల వీళ్ళు ఈలోపు పేదరికంలోకి వెళ్ళిపోతున్నారు అని అర్థం. In India, though more girls are going to school now, for many, the inevitable reality seems marriage before completion of higher education. ఇండియాలో ఇప్పుడు ఇంత ముందుతో కంపేర్ చేసుకుంటే ఎక్కువ మంది ఉమెన్ స్కూల్కి వెళ్తున్నారు, బాగానే ఉంది. ఇంతకుముందు ఎక్కువ మంది ఉమెన్కి చదువుకునే వాళ్ళు కాదు, ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నారు. అయినప్పటికీ ద ఇన్ఎవిటబుల్ రియాలిటీ, ఇన్ఎవిటబుల్ అంటే అన్అవాయిడబుల్, ఎప్పుడు ఇన్ఎవిటబుల్ వచ్చినా రీప్లేస్ ఇట్ విత్ అన్అవాయిడబుల్, మనం అవాయిడ్ చెయ్యలేనిది. ఇన్ఎవిటబుల్ రియాలిటీ సీమ్స్ మ్యారేజ్ బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ కంటే ముందే పెళ్లి అయిపోవడం అనేది ఇన్ఎవిటబుల్ రియాలిటీ. దట్ ఈస్ సంథింగ్ అన్అవాయిడబుల్. స్కూల్కి వెళ్తారు, స్కూల్కి వెళ్ళినప్పటికీ హైయర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయడానికి ముందే వాళ్ళ పేరెంట్స్ పెళ్లి చేసేస్తారు. సో హ్యావింగ్ కమ్ ఫ్రమ్ ఎ విలేజ్, ఐ బేర్ విట్నెస్ టు దిస్. సో ఇది నేను ఎన్నోసార్లు చూశాను. నా స్కూల్ మేట్స్, నేను 10th క్లాస్ చదువుతున్నప్పుడే, నేను చదువుకుంది గవర్నమెంట్ స్కూలే, తెలుగు మీడియంలో చదువుకున్నాను మా విలేజ్లో. చదువుకునేటప్పుడు నా క్లాస్మేట్స్ 10th అవ్వక ముందే పెళ్లి అయిపోయిన వాళ్ళు ఉన్నారు. సో నా క్లాస్మేట్ పెళ్లికి నేను అటెండ్ అయ్యాను వైల్ ఐ వాజ్ ఇన్ 10th క్లాస్. 10th ఆర్ 7th క్లాస్ 8th క్లాస్లోనే అటెండ్ అవ్వడం జరిగింది. సో ఇట్లాంటి కేసెస్ మనం చూస్తూ ఉంటాం. సో మొన్న ఒకసారి అలాగే ఇంటికి ఊరెళ్ళాను. ఊరెళ్తే నా 10th క్లాస్మేట్ లక్ష్మి, తన పేరు, తను పలకరించింది. తనకి మా అబ్బాయికి 5 ఏళ్ల వయసు అయితే తన అమ్మాయో అబ్బాయో ఇప్పుడు డిగ్రీ చదువుతుంది. సో నా క్లాస్మేట్ అమ్మాయి. ఎంత ఎర్లీగా పెళ్ళయిందో ఊహించుకోండి ఒకసారి. నేను 2000 సంవత్సరంలో 10th క్లాస్ పూర్తి చేశాను. అప్పటికే తనకి పెళ్లి అయిపోయింది. అప్పటికే తనకు ఒక పాప బాబు పుట్టేశారు. సో ఇప్పుడు 2020 అంటే 20 సంవత్సరాల వయసు. 20 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలు ఉన్నారు తనకిప్పుడు. డిగ్రీ కంప్లీట్ అయిపోయిన పిల్లలు ఉన్నారు. అంటే ఎంత దారుణంగా మన ఇండియాలో జరుగుతాయో చూడండి. చాలా మంది స్టూడెంట్స్, ఎస్పెషల్లీ స్టూడెంట్స్
బాగా చదువుకునే వాళ్ళు కూడా ఇలా 10th క్లాస్ కంప్లీట్ అవ్వంగానే ఎస్పెషల్లీ డైలీ లేబరర్స్ ఇట్లాంటి వాళ్ళు అండ్ హైయర్ ఎడ్యుకేషన్ చదివించలేము అనుకునే వాళ్ళు, ఆడపిల్లని ఎంత చదివిస్తే మాత్రం ఏమొస్తుంది? మళ్ళీ ఎవరికో ఇచ్చి పెళ్లి చేయడమే కదా! అనే భావన చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ ఏమంటారంటే, పెళ్లి చదివిస్తాను, చదువుతాను అంటే పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు కూడా డిస్కరేజ్ చేస్తారు. ఎందుకు చదివించడం? ఎంత చదివినా నీకుంటదా? తనేమైనా ఉద్యోగం తెస్తే మాత్రం నీకిస్తుందా? పెళ్లి చేసి భర్తకి, అత్తవారికే కదా ఇస్తుంది. నీకేంటి లాభం? మంచి మ్యాచ్ చూసి పెళ్లి చేసేయి. మంచి సంబంధం చూసి పెళ్లి చేసేయి. నీకు బాధ్యత తీరిపోతుంది. ఇట్లాంటివి చాలా కామన్‌గా వింటూ ఉంటాం. అందుకే ఎస్పెషల్లీ రూరల్ వుమెన్ ఎప్పుడన్నా వచ్చి చదువు కోసం ఇబ్బంది పడితే నేను అస్సలు తట్టుకోలేను. సో, వీలైనంత మందిని సపోర్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. ఎస్పెషల్లీ ఇక్కడ చదువు ఉంటే అట్‌లీస్ట్ అది ఆగుతుంది. ఒక బాధ్యత ఉంది, ఒక గోల్ ఉంది అంటే కొంచెమైనా ఆగుతారు. లేకపోతే వెంటనే పెళ్ళిళ్ళు చేసేసి, అది పెళ్ళితో ఆగదది. వాళ్ళ హెల్త్‌ని ఇంపాక్ట్ చేస్తుంది. వాళ్ళకి పుట్టే పిల్లలు సరైన ఏజ్ రాకుండా పిల్లల్ని కనేయడం వల్ల వాళ్ళ హెల్త్ కూడా స్పాయిల్ అవుతుంది. సో, దేర్ ఆర్ మల్టిపుల్ ఇష్యూస్ విత్ దిస్. ఇన్‌ఎవిటబుల్ రియాలిటీ సీమ్స్ మ్యారేజ్ బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్. గర్ల్స్ ఆర్ మ్యారీడ్ ఆఫ్ ఎర్లీ అండ్ బేర్ చిల్డ్రన్ లాంగ్ బిఫోర్ దే షుడ్. తొందరగా పెళ్ళిళ్ళు చేసుకుని చే చే చేసుకోబడతారు. చేసుకుంటారు మరియు పిల్లల్ని వాళ్ళకి వాళ్ళకి పిల్లల్ని కనే వయసు రాకుండానే కనేస్తారు. అంటే యాక్చువల్‌గా ఒక సర్టెన్ ఏజ్ నుంచి పిల్లల కంటే పిల్లలు హెల్తీగా పుడతారు. మీరు మరీ 16 ఏళ్ళకి, 17 ఏళ్ళకి పిల్లల్ని కనేయడం వల్ల పిల్లలు కూడా సరిగ్గా హెల్తీగా ఉండని పరిస్థితులొస్తాయి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఏజ్‌లో వాళ్ళకి మెచ్యూరిటీ కూడా ఉండదు కదా! ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ హెల్త్. వాళ్ళని హ్యాండిల్ చేయడం ఎలాగా? ఎలా ఉండాలి? అనే మెచ్యూరిటీ కూడా లేని టైంలోనే పెళ్ళిళ్ళు, పిల్లలు అయిపోతున్నాయి. దిస్ ట్రిగ్గర్స్ ఎ స్టేట్ ఆఫ్ పూర్ మెటర్నల్ హెల్త్. సో, దీనివల్ల ఏమవుతుంది? మెటర్నల్ హెల్త్ అనేది అంటే మదర్ హెల్త్ యొక్క పెళ్లి తర్వాత, పిల్లలు కన్న తర్వాత వాళ్ళ హెల్త్ అనేది పాడైపోతుంది. అండ్ ఈస్ వన్ ఆఫ్ ద రూట్ కాజెస్ ఆఫ్ హై లెవెల్స్ ఆఫ్ చైల్డ్ స్టంటింగ్ అండ్ వేస్టింగ్ ఇన్ ఇండియా. రీసెంట్‌గా వరల్డ్ హెల్త్ మన గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో కూడా ఇండియా పొజిషన్ చాలా బాలేదు. బాటమ్‌లో ఉన్నాం. బాటమ్ 10లో ఉన్నాం మనం. ఈ హంగర్ ఇండెక్స్ కాలిక్యులేషన్ చేసేటప్పుడు కూడా చూసే పారామీటర్స్‌లో ఇంపార్టెంట్ పారామీటర్స్ స్టంటింగ్ అండ్ వేస్టింగ్. ఇది ఇండియాలో చాలా ఎక్కువగా ఉంది. అంటే దిస్ ఇస్ నాట్ బికాస్ ఆఫ్ హంగర్. ఇది ఈ ఫుడ్ లేకపోవడం వల్ల కాదు. మల్టిపుల్ రీజన్స్. ఇగో చూడు ఇక్కడ మెటర్నల్ హెల్త్ వల్ల కూడా ఈ ప్రాబ్లమ్ వస్తుంది. మెటర్నల్ హెల్త్ సరిగ్గా లేకపోవడం వల్ల, న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల కూడా స్టంటింగ్ అండ్ వేస్టింగ్ అనేది ఇండియాలో ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు వేస్టింగ్ అంటే అర్థం ఏంటంటే ఈ డబ్ల్యూతో మీరు గుర్తుపెట్టుకోండి. వేస్టింగ్ అంటే హైట్‌కి తగ్గ వెయిట్ లేకపోవడం. ఇనాడిక్వేట్ వెయిట్ ఫర్ హైట్. అంటే ఒక 5 అడుగుల 10 అంగుళాల వ్యక్తి ఎంత వెయిట్ ఉండాలో అంత వెయిట్ లేకపోవడం. అంటే మన హైట్ ఎంత ఉంటే దానికి తగ్గట్టుగా వెయిట్ ఉండాలి. అది లేకపోవడాన్ని వేస్టింగ్ అంటాం. డబ్ల్యూ ఫర్ వెయిట్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. స్టంటింగ్ వచ్చేసరికి ఏమవుతుంది? ఏజ్‌కి తగ్గ హైట్. 6 ఏళ్ళు కానీ చూస్తే చిన్నోడిలా ఉంటాడింకా. ఒక 3 ఏళ్ల పిల్లాడిలా ఉంటాడు. సో, ఏజ్‌కి తగ్గ హైట్ లేకపోవడం స్టంటింగ్. హైట్‌కి తగ్గ వెయిట్ లేకపోవడం వేస్టింగ్. ఈ 2 చాలా ఎక్కువగా ఉంటాయి. దానికి రూట్ కాజెస్ ఇంపార్టెంట్ కారణాల్లో ఇదొకటి. పూర్ మెటర్నల్ హెల్త్ కూడా ఒక కారణం. దేర్ ఈస్ there is also the possibility of marriage not working out for varied reasons, leaving the girl or young woman in extreme distress because often she is not financially independent. ఓకే. ఎర్లీ మ్యారేజ్‌లు చాలా వరకు ఫెయిల్ అవ్వడానికి కూడా అవకాశాలుంటాయి. రకరకాల కారణాల వల్ల వేరీడ్ రీజన్స్. లీవింగ్ ద గర్ల్ ఆర్ యంగ్ వుమెన్, ఆ అమ్మాయి లేదా యంగ్ వుమెన్ తనని ఎక్స్‌ట్రీమ్ డిస్ట్రెస్‌లో పడేస్తుంది. ఒక ఒక బాధాకరమైన సిట్యుయేషన్‌లో స్ట్రెస్‌లో పడేసే పరిస్థితి తీసుకొస్తుంది. బికాజ్ ఆఫెన్ షీ ఈస్ నాట్ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్. ఎందుకంటే తను చదువు కంప్లీట్ చేసుకోలేదు. చదువు మధ్యలో వదిలేసింది. తనకు ఉద్యోగం లేదు. తను భర్త పైన డిపెండెంట్. సడెన్‌గా మ్యారేజ్ బ్రేక్ అయినా సరే, అతను చనిపోయినా లేకపోతే విడాకులు తీసుకున్నా, తను ఒక్కసారిగా అప్పటికే ఒకళ్ళిద్దరు పిల్లలు పుట్టేసి, తనకి చదువు పూర్తి కంప్లీట్ కాక, ఆర్థికంగా ఇండిపెండెన్స్, ఆర్థిక స్వతంత్రం లేక చాలా సఫర్ అయ్యి స్ట్రెస్‌లోకి వెళ్ళిపోతుంది. Parliament and the courts have persistently enacted legislation to give women better rights. పార్లమెంటు మరియు కోర్టులు persistently అంటే చేస్తూనే ఉన్నాయి. ఆపలేదు. వితౌట్ ఎనీ బ్రేక్ అని అర్థం. పర్సిస్టెంట్. సో, కంటిన్యూయింగ్ అని అర్థం. కంటిన్యూయస్‌లీ ఎనాక్టెడ్ లెజిస్లేషన్. లెజిస్లేషన్ అంటే చట్టాలు. ఎనాక్ట్ అంటే టు మేక్ లా. ఎనాక్ట్ మీన్స్ టు మేక్ లా. చట్టాన్ని చేయడాన్ని ఎనాక్ట్ అంటాం. దీనికి ఆపోజిట్ ఏంటి? యానల్. యానల్ అంటే క్యాన్సెల్. అబ్రోగేట్, అబాలిష్, రెసెండ్ ఈ పదాలన్నీ కూడా చట్టాన్ని క్యాన్సిల్ చేయడం, రద్దు చేయడం అనే మీనింగ్‌కి ఈ పదాలున్నాయి. ఎనాక్ట్ అంటే టు మేక్ లా. ఎనాక్టెడ్ లెజిస్లేషన్ టు గివ్ వుమెన్ బెటర్ రైట్స్. వుమెన్‌కి బెటర్ రైట్స్, హక్కులు
ఇవ్వడం కోసం పార్లమెంటు మరియు కోర్టులు చాలా చట్టాలు చేయడం అనేది జరిగింది. చట్టాలు యాక్చువల్‌గా పార్లమెంట్ చేస్తే, కోర్టులు గైడ్‌లైన్స్ ఇస్తాయి. కొన్ని అడిషనల్ గైడ్‌లైన్స్ ఇస్తాయి. సో, ఆ గైడ్‌లైన్స్‌ని కూడా మనం చట్టం కిందే భావించాలి. ఆర్టికల్ 15(3) విచ్ స్టేట్స్ నథింగ్ ఇన్ దిస్ ఆర్టికల్ షల్ ప్రివెంట్ ద స్టేట్ ఫ్రమ్ మేకింగ్ ఎనీ స్పెషల్ ప్రొవిజన్ ఫర్ వుమెన్ అండ్ చిల్డ్రన్ రెడ్ టుగెదర్ విత్ ఆర్టికల్ 39 which directs state policy towards equal pay and opportunities for both men and women, and protecting the health of women and children are two important key constitutional safeguards. Women ని ప్రొటెక్ట్ చేయడానికి రాజ్యాంగంలో రాసిన ఇంపార్టెంట్ సేఫ్ గార్డ్ అంటే ప్రొటెక్టర్, సంథింగ్ దట్ ప్రొటెక్ట్స్ అస్ ఫ్రమ్ ఎక్స్‌ప్లాయిటేషన్, సంథింగ్ దట్ ప్రొటెక్ట్స్ అస్ ఫ్రమ్ అన్‌ఫెయిర్ ట్రీట్మెంట్ ఇస్ కాల్డ్ సేఫ్ గార్డ్. రాజ్యాంగంలో మెన్షన్ చేయబడిన సేఫ్ గార్డ్స్ రెండింటిని ఇక్కడ మెన్షన్ చేశారు. ఒకటి ఆర్టికల్ 15(3). ఆర్టికల్ 15(3) ఇస్ అ ఫండమెంటల్ రైట్ టు ఈక్వాలిటీలో భాగంగా వస్తుంది. ఆర్టికల్ 15(3) ఇది ఏం చెప్తుంది? విచ్ స్టేట్స్ నథింగ్ ఇన్ దిస్ ఆర్టికల్ షల్ ప్రివెంట్ ద స్టేట్ ఫ్రమ్ మేకింగ్ ఎనీ స్పెషల్ ప్రావిజన్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్. బేసికల్‌గా ఆర్టికల్ 15(3) రైట్ టు ఈక్వాలిటీ అంటున్నాం కదా, అందరినీ సమానంగా చూడాలి, డిస్క్రిమినేట్ చేయకూడదు అని చెప్పి మెయిన్ స్టేట్మెంట్ వస్తుంది. ఎట్ ద సేమ్ టైం డిస్క్రిమినేట్ చేయకూడదు అని చెప్పేసి మరి ఉమెన్‌కి ఏదన్నా స్పెషల్‌గా చేయాలంటే చేయడం మానేయాలా? చెయ్యాలి. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ యాస్పెక్ట్ అన్నమాట. ఎప్పుడు రాజ్యాంగం చదువుతున్నప్పుడు ఈ కన్‌ఫ్యూజన్ వస్తుంది. సార్ రైట్ టు ఈక్వాలిటీ అంటారు, అందరిని ఈక్వల్‌గా చూడాలంటారు. మళ్ళీ వుమెన్‌కి స్పెషల్ రిజర్వేషన్స్ ఇస్తారు. చిల్డ్రన్‌కి స్పెషల్ బెనిఫిట్స్ ఇస్తారు. అలాగే ఎస్సీ, ఎస్టీస్‌కి స్పెషల్ బెనిఫిట్స్ ఇస్తారు. అదేంటి సార్ కరెక్ట్ కాదు కదా! అని చెప్పి చాలామంది అనుకుంటారు. దేర్ ఆర్ 2 థింగ్స్. హియర్. ఒకటేంటంటే అందరూ సమానంగా ఉండేటప్పుడు ఒకళ్ళని ఎక్కువగా చూడకూడదు. కానీ కష్టాల్లో ఉండే వాళ్ళకి బెటర్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. నేను ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. రిజర్వేషన్స్ గురించి, స్పెషల్ బెనిఫిట్స్ ఇవ్వడం గురించి చాలామంది ఫస్ట్ టైమ్ లెర్నర్స్ సఫర్ అవుతూ ఉంటారు. ఐ విల్ ఆస్క్ యూ వన్ క్వెషన్. దేర్ ఈస్ ఎ మదర్‌కి ఇద్దరు పిల్లలు. ఓకే. ఒక మదర్ ఉన్నారు. తనకి ఇద్దరు పిల్లలున్నారు. అందులో ఒకళ్ళు నార్మల్‌గా పుట్టారు. ఇంకొకళ్ళు స్పెషల్ చైల్డ్ అంటే ఆటిస్టిక్, అంటే కొంచెం బ్రెయిన్ డెవలప్‌మెంట్ లేదనుకోండి. లేకపోతే పోనీ వికలాంగులుగా పుట్టారనుకోండి. అనుకుందాం. ఇద్దరూ తనకి పుట్టిన పిల్లలే. ఇప్పుడు ఆ మదర్ స్పెషల్ నీడ్స్ ఉన్న చైల్డ్, అంటే వికలాంగుడు గాని, లేదా ఆటిస్టిక్ ఫీచర్స్ అంటే బ్రెయిన్ డెవలప్‌మెంట్ పూర్తిగా లేకుండా సఫర్ అవుతున్న ఇంకొక బాబు ఇద్దరు ఉంటారు. ఇద్దరిలో మదర్ ఎవరికి ఎక్కువ కేర్ తీసుకోవాలి? యూ థింక్? అండ్ టెల్ మీ ద ఆన్సర్. నార్మల్‌గా పుట్టిన బాబుకి ఆహ్, అంటే నార్మల్‌గా పుట్టని సఫర్ అవుతున్న బాబుకి ఇద్దరికీ సమానంగా చూసుకుంటుందా మదరు? ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తికి ఎక్కువ కేర్ తీసుకుంటుందా? మీరు ఆన్సర్ చేయండి. 99.99% కాదు. ఆల్‌మోస్ట్ 100% మీరిచ్చే ఆన్సర్ ఏంటి? ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని చూసుకోవాలి. ఎవరికి ఎక్కువ అవసరమో వాళ్ళని బాగా చూసుకోవాలి. అది తప్పు కాదు అనే మనం అంటాం. అంటే ఇక్కడ మనం డిస్క్రిమినేట్ చేస్తున్నట్టా మదర్? ఇద్దరు పిల్లల్ని సమానంగా చూడాలి కదా సార్! అదేంటి సార్ ఒక బాబుని ఎక్కువ చూస్తుంది అని మనం క్వెషన్ చెయ్యం. ఎందుకంటే వి సీ ఇట్. వి నో దట్ దే నీడ్ స్పెషల్ అసిస్టెన్స్. దే ఆర్ నాట్ బోర్న్ నార్మల్లీ. అలాగే ఈవెన్ ఇన్ సొసైటీ నాట్ ఎవ్రీవన్ ఈజ్ ఎట్ ద సేమ్ స్టేజ్. అందరూ ఒకే పరిస్థితుల్లో, ఒకే పొజిషన్‌లో లేరు. కొంతమంది దే నీడ్ స్పెషల్ అసిస్టెన్స్, దే నీడ్ స్పెషల్ బెనిఫిట్స్, దే నీడ్ సమ్ అప్‌లిఫ్ట్‌మెంట్. అందరూ ఒకేలాగా లేరు కాబట్టే ఎవరైతే వల్నరబుల్ ఉన్నారో, ఎవరైతే మార్జినలైజ్డ్, ఎవరైతే అణగారిపోయి ఉన్నారో, అణగారిన వర్గాలు గాని, రిస్క్‌లో ఉన్నవాళ్ళు గాని, అణచివేతకు గురవుతున్న వాళ్ళకి గాని ప్రభుత్వం స్పెషల్ అసిస్టెన్స్ అనేది ఇవ్వాలి. ప్రభుత్వానికి మనమందరం పిల్లల కిందే లెక్క. అందులో కొంతమంది పిల్లలు, లేదా యూ కెన్ సే దే నీడ్ స్పెషల్ అసిస్టెన్స్. దే ఆర్ నాట్ లైక్ ఎవ్రీ అదర్ చైల్డ్. దట్ ఈస్ ద రీజన్ గవర్నమెంట్స్ కమ్ అప్ విత్ దీస్ కైండ్ ఆఫ్ స్పెషల్ ప్రొవిజన్స్ విచ్ ఆల్సో ఇంక్లూడ్స్ రిజర్వేషన్స్. ఈ రకంగా రిజర్వేషన్స్ మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇప్పుడు మారిన పరిస్థితుల్లో ఆ స్పెషల్ నీడ్స్ ఉన్నవాళ్ళు బాగైపోయారు. కాబట్టి ఇవ్వాలా? ఇవ్వకూడదనేది సెపరేట్ డిబేట్. ఇక్కడ నేను దాని గురించి వీళ్ళకివ్వాలి, వీళ్ళకివ్వకూడదనేది నా కాన్సెప్ట్ కాదు. స్పెషల్ ప్రొవిజన్స్ అనేవి ఎందుకిస్తున్నారో, ఒకవైపు రైట్ టు ఈక్వాలిటీ అందరిని సమానంగా చూడాలని చెబుతూ, కొందరికి స్పెషల్ ట్రీట్మెంట్ ఎందుకిస్తున్నారనే క్వెషన్ సాధారణంగా బిగినర్ లెవెల్‌లో ఉండే యూపీఎస్సీ యాస్పిరెంట్స్‌కి ఫండమెంటల్ రైట్స్ చదువుతున్నప్పుడు వస్తుంది. దానికి నేనిస్తున్న ఎక్స్‌ప్లనేషన్ ఇది. ఐ హోప్ దిస్ మేక్స్ యువర్ డౌట్ ఆర్ ఎవ్రీథింగ్ క్లియర్ అని అనుకుంటున్నాను.
అలాగే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ చూడండి, ఆర్టికల్ 39 కమ్స్ అండర్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఏం చెప్పింది ఆర్టికల్ 39, విచ్ డైరెక్ట్స్ ద స్టేట్ పాలసీ టువర్డ్స్ ఈక్వల్ పే అండ్ ఆపర్చునిటీస్ ఫర్ బోత్ మెన్ అండ్ ఉమెన్. ఉమెన్కి మెన్కి ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్, సేమ్ అమౌంట్ ఆఫ్ వర్క్కి సేమ్ అమౌంట్ ఆఫ్ పే ఉండాలి, మెన్కి ఎక్కువ ఉమెన్కి తక్కువ ఇవ్వడం అనేది చేయకూడదు అంటారు. అండ్ ప్రొటెక్టింగ్ ద హెల్త్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్, ఉమెన్ మరియు చిల్డ్రన్ యొక్క హెల్త్ని ప్రొటెక్ట్ చేయడం కూడా ప్రభుత్వం యొక్క బాధ్యత అని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్టికల్ 39 చెప్తోంది. రైట్. సో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటే అర్థం ఏంటి? డైరెక్ట్ చేస్తున్న, దారి చూపిస్తున్న ప్రిన్సిపల్స్, మార్గాలు, సూత్రాలు ఆఫ్ స్టేట్ పాలసీ, ప్రభుత్వ విధానాలు. ఈ సూత్రాల్ని ఆధారంగా తీసుకొని మీరు ప్రభుత్వ విధానాలు క్రియేట్ చేయాలి, మీరు తయారు చేసుకోవాలని చెప్పి కాన్స్టిట్యూషన్ ఇస్తున్న డైరెక్షన్స్ అనమాట ఇవి. ఈ రెండు కూడా ఉమెన్కి ఇస్తున్న సేఫ్ గార్డ్స్, కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్. On Wednesday, the Supreme Court leaned on these two articles and a host of other laws while hearing a dispute between a Mumbai-based couple and set down comprehensive guidelines on alimony. బుధవారం నాడు సుప్రీంకోర్టు ఏం చేసింది? లీన్డ్ ఆన్ అంటే దీనిపైన ఆధారపడింది, వీటిపైన బేస్ చేసుకొని అండ్ ఏ హోస్ట్ ఆఫ్ అదర్ లాస్, ఇవి కాకుండా ఏ హోస్ట్ ఆఫ్ అంటే ఏ లాట్ ఆఫ్ అని అర్థం, ఏ లాట్ ఆఫ్ మిగిలిన అదర్ చట్టాలు కూడా ఆధారపడి, వైల్ హీరింగ్ ఏ డిస్ప్యూట్ బిట్వీన్ ఏ ముంబైకి చెందిన ఒక కపుల్ యొక్క డిస్ప్యూట్, ఆ కేసుని వింటూ అండ్ సెట్ డౌన్ కాంప్రహెన్సివ్ గైడ్ లైన్స్ ఆన్ యాలిమోనీ. ఓకే, ఈ రెండిట్లో మధ్య వదిలేసేయండి. అండ్ హోస్ట్ చూడండి, ఇక్కడ చూడండి, ఆన్ వెడ్నెస్డే ద సుప్రీం కోర్ట్ లీన్డ్ ఆన్ దీస్ టూ ఆర్టికల్స్ అండ్ హోస్ట్ ఆఫ్ అదర్ లాస్ అండ్ సెట్ డౌన్ కాంప్రహెన్సివ్ గైడ్ లైన్స్ ఆన్ యాలిమోనీ. ఎప్పుడు చేసింది? ముంబై బేస్డ్ కపుల్కి సంబంధించిన ఒక డిస్ప్యూట్ విచారణలో ఉండగా అది వింటూ ఇది చేసింది అని అర్థం అనమాట. కాంప్రహెన్సివ్ గైడ్ లైన్స్ సెట్ డౌన్ చేసింది, ఇచ్చింది. యాలిమోనీకి సంబంధించి దీస్ ఆర్ ద గైడ్ లైన్స్. ఇకపై మీరు ఎప్పుడైనా సరే హైకోర్టులు, జిల్లా కోర్టులు, సెషన్స్ కోర్టులు యాలిమోనీకి సంబంధించిన కేసులు, విడాకులకు సంబంధించిన కేసులు వస్తే ఈ గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలి అని చెప్పి కాంప్రహెన్సివ్ సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ ఇవ్వడం అనేది జరిగింది. కాంప్రహెన్సివ్ అంటే ఆల్ ఎన్కంపాసింగ్, అన్నిటిని కవర్ చేస్తూ, ఏది విడిచిపెట్టకుండా, కవరింగ్ ఎవ్రీథింగ్ అన్నట్టు వస్తుంది అన్నమాట. ద కోర్ట్ రూల్డ్ దట్ an abandoned wife and children will be entitled to maintenance from the date she applies for it in a court of law. Abandoned అంటే విడిచిపెట్టబడ్డ, an abandoned child అంటారు, అనాథ. చిన్నప్పుడే తల్లిదండ్రులు కొంతమంది పిల్లల్ని వదిలేస్తారు కదా, అనాథని కాదు, విడిచిపెట్టబడ్డ చైల్డ్ అబాండెండ్ వైఫ్ అంటే విడిచిపెట్టబడ్డ వైఫ్, భర్త తను వదిలేసి వెళ్ళిపోయాడు, ఇన్ఫాక్ట్ విడాకులు తీసుకొని గాలికి వదిలేసి వెళ్ళిపోయాడు. అట్లాంటి ఉమెన్ మరియు చిల్డ్రన్, దే విల్ బి ఎంటైటిల్ టు మెయింటెనెన్స్, వాళ్ళకి మెయింటెనెన్స్ కి హక్కు ఉంటుంది. ఎంటైటిల్డ్ అంటే హక్కు ఉంది అని అర్థం అక్కడ. ఫ్రమ్ ద డేట్ షీ అప్లైస్, ఏ రోజు అయితే తను అప్లై చేస్తుందో ఎంటైటిల్మెంట్ కోసం, ఆ రోజు నుంచి తనకి హక్కు ఉంటుంది. కోర్టు ఇవ్వాలని తీర్పిస్తే ఆ రోజు నుంచి కౌంట్ చేసి ఇవ్వాలి. ఇన్ ఎ 67-page document, a bench of Justices Indu Malhotra and R. Subhash Reddy outlined specifics, including reasonable needs of a wife and dependent children and her educational qualification, whether she has an independent source of income, and if she does, if it is sufficient to follow for family courts. 67 పేజీల జడ్జిమెంట్లో ఇందు మల్హోత్రా మరియు ఆర్ సుభాష్ రెడ్డితో కూడిన ఈ బెంచ్ ఏం చేసింది? అవుట్లైన్డ్ స్పెసిఫిక్స్. అవుట్లైన్ అంటే టు గివ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అని అర్థం. స్పెసిఫిక్ డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చింది. ఇంక్లూడింగ్ రీజనబుల్ నీడ్స్ ఆఫ్ ఎ వైఫ్ అండ్ డిపెండెంట్ చిల్డ్రన్, అంటే వైఫ్కి మరియు డిపెండెంట్ చిల్డ్రన్కి రీజనబుల్ నీడ్స్, వాళ్ళకున్న అవసరాలు, విచ్ ఆర్ రీజనబుల్ అంటే లాజికల్, రీజనబుల్ అంటే కరెక్టే కదా, వాళ్ళకి ఆ నీడ్స్ ఉన్నాయి కదా అని మనం అనిపించేవి రీజనబుల్, కమ్ విత్ రీజన్ అనమాట. వెదర్ షీ హ్యాస్ అన్ ఇండిపెండెంట్, తన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఇండిపెండెంట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉందా, ఒకవేళ ఉంటే సరిపోతుందా, ఇలా ప్రతి ఒక్క విషయాన్ని క్లియర్గా రాశారు. తను డిపెండెంటా, ఇండిపెండెంటా, ఒకవేళ తనకి ఇన్కమ్ ఉంటే ఆ ఇన్కమ్ సరిపోతుందా మెయింటెనెన్స్కి, అన్ని విషయాలు కూడా క్లియర్గా రాశారు. సో వీటిని ఫాలో అయ్యి మీరు తీర్పునివ్వాలి, యాలిమనీ ఎంత ఇవ్వాలి, భరణం ఎంత ఇవ్వాలి అని చెప్పడానికి వీటన్నిటిని ఫాలో అయ్యి చెప్పాలి అని చెప్పి, తర్వాత ఫ్యామిలీ కోర్ట్స్కి, మ్యాజిస్ట్రేట్స్కి, లోవర్ కోర్ట్స్కి యాలిమనీ కేసెస్లో వీటిని ఫాలో అవ్వండి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. Given the large and growing percentage of matrimonial litigation, some clarity was necessary. Given అంటే considering that the large and growing percentage of matrimonial litigation, మ్యాట్రిమోనీ పెళ్లిళ్ళకి సంబంధించిన లిటిగేషన్స్, కోర్టులో కేసులు బాగా పెరిగిపోతున్నాయి. ఈ సందర్భంలో సమ్ క్లారిటీ వాజ్ నెసరీ, క్లారిటీ ఉండడం అనేది నెససరీ. కేసెస్ ఆర్ నోన్ టు డ్రాగ్ ఆన్ అండ్ ఎక్వైర్ cobwebs, worsening the misery for vulnerable women.
కేసులు ఎక్కువైపోవడం వల్ల ఏమవుతుంది, తీర్పులు తొందరగా రావు. విపరీతంగా దే ఆర్ నోన్ టు డ్రాగ్ అయ్యి అండ్ అక్వైర్ కాబ్‌వెబ్స్. కాబ్‌వెబ్ అంటే స్పైడర్ అల్లుతుంది చూడండి, దాన్ని మనం కాబ్‌వెబ్ అంటాం. సాలీడు గూడు ఉంటుంది చూడండి, దాన్ని కాబ్‌వెబ్ అంటాం. బేసికల్‌గా సింపుల్‌గా చెప్పాలంటే అక్వైర్ కాబ్‌వెబ్స్ అంటే బూజు పట్టేస్తాయి అని అర్థం ఇక్కడ సింపుల్‌గా. మనం సింపుల్‌గా దానికి బూజు అంటాం కదా! వ ఈ కేసులు అలాగా డ్రాగ్ అయ్యి చివరికి బూజు పట్టేస్తాయి. అంటే తొందరగా ఏదన్నా మనం దాన్ని పూర్తి చేయకుండా అలా వదిలేసామనుకోండి, ఒక పుస్తకాన్ని అలా వాడకుండా వదిలేసామనుకోండి, ఏమవుతుంది, బూజు పట్టేస్తుంది. అలాగే కేసులు కూడా అంతే, డ్రాగ్ అయ్యి బూజు పట్టేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఆర్ నోన్ టు అన్నారు. వర్సనింగ్ ద మిజరీ ఫర్ వల్నరబుల్ వుమెన్. ఈ రిస్క్‌లో ఉన్న వుమెన్ ఎవరైతే ఉన్నారో, వల్నరబుల్ అంటే పీపుల్ హూ ఆర్ ఎట్ ద రిసీవింగ్ ఎండ్ ఆఫ్ ఎ సిట్యుయేషన్. ఓకే. ఒక ఈవెంట్ యొక్క రిసీవింగ్ ఎండ్. ఇప్పుడు డివోర్స్ జరిగిందనుకోండి, ఒక అతను అందులో భర్త బాగా సంపాదిస్తున్నాడు, ఉద్యోగం ఉంది. భార్యకి ఉద్యోగం లేదు, సంపాదించట్లేదు, పిల్లలు తన దగ్గరే ఉంటారు. మరి అలాంటప్పుడు వల్నరబుల్ ఎవరు? భర్త, భార్య. ఎందుకు? షీ షీ ఈస్ గెట్టింగ్ హెర్‌సెల్ఫ్ ఇంటూ రిస్క్. ఎందుకంటే తనకు పెంచి పోషించే భర్త ఇంక ఉండడు. తనకి ఆదాయం లేదు. అందుకని వల్నరబుల్ అంటాం. ఓకే. వల్నరబుల్ అంటే పీపుల్ హూ ఆర్ ఎట్ ద రిస్క్. ఇదే చెప్తుంటాను. పీపుల్ ఇన్ స్లమ్ ఏరియాస్ ఆర్ మోర్ వల్నరబుల్ టు మలేరియా థాన్ దోస్ ఇన్ పాష్ ఏరియాస్. మంచి ఏరియాస్‌లో, హైలీ శానిటైజ్డ్ ఏరియాస్‌లో ఉన్న వాళ్ళతో కంపేర్ చేస్తే స్లమ్ ఏరియాస్‌లో ఉన్న వాళ్ళకి మలేరియా నుంచి వచ్చే రిస్క్ ఎక్కువ. ఎందుకంటే అక్కడ మనకి స్లమ్స్ కాబట్టి ఇవన్నీ నీట్‌నెస్ సరిగ్గా ఉండకపోవడం వల్ల దోమలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. వర్సనింగ్ ద మిజరీ అంటే పెయిన్, బాధ, వాళ్ళకున్న కష్టాలు. వర్సనింగ్ అంటే అది ఇంకా బ్యాడ్ అవ్వడం అని అర్థం. ఈ కేసులు డ్రాగ్ అయ్యి బూజు పట్టి వాళ్ళకి ఒకవైపు ఆల్రెడీ డివోర్స్ వల్ల ఇన్‌కమ్ లేక సఫర్ అవుతారు. ఇంకోవైపు ఈ కేసులు కూడా ఎప్పటికి తేలక సఫర్ అవుతూ ఉంటారు. సో 2 వైపుల నుంచి వాళ్ళకి బాధ అనేది కంటిన్యూ అవుతుంది. The court laid down that while women can make a claim for alimony under different laws, including the Protection of Women from Domestic Violence Act 2005, Section 125 of CRPC, or under the Hindu Marriage Act 1955, it would be inequitable to direct the husband to pay maintenance under each of the proceedings, urging civil and family courts to take note of ప్రీవియస్ సెటిల్మెంట్స్. సో దీని అర్థం ఏంటో చూడండి. ద కోర్ట్ లైడ్ డౌన్. కోర్ట్ ఏం చెప్పింది? లే డౌన్ అంటే టు పుట్ ఫోర్త్ అన్నట్టు, అంటే మన ఎదురుగా పెట్టింది అని అర్థం. ఏంటి పెట్టింది? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఏంటి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్? దట్ వైల్ ఉమెన్ కెన్ మేక్ ఎ క్లెయిమ్ ఫర్ యాలిమనీ. భరణం కోసం ఉమెన్ రకరకాల చట్టాలను బేస్ చేసుకొని తను క్లెయిమ్ చేయొచ్చు, అడగవచ్చు. ఓకే, ఇది నాకు హక్కు ఉందని చెప్పి అడగవచ్చు. ఇంక్లూడింగ్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ నుంచి ఉమెన్‌కి ప్రొటెక్షన్‌కి ఒక చట్టం ఉంది. దాని ప్రకారం అడగొచ్చు. లేదా సెక్షన్ 125 ఆఫ్ సీఆర్‌పీఎస్ తరపున అడగొచ్చు. లేదా హిందూ మ్యారేజెస్ యాక్ట్ 1955 తరపున కూడా అడగొచ్చు. దేని తరపునైనా అడగొచ్చు. కాకపోతే ఇట్ వుడ్ బి ఇన్‌ఈక్విటబుల్ టు డైరెక్ట్ ద హస్బాండ్ టు పే మెయింటెనెన్స్ అండర్ ఈచ్ ఆఫ్ ద ప్రొసీడింగ్స్. ప్రతి ఒక్క చట్టంకో ఇప్పుడు దీని తరపున కొంత పే చేయండి, దీని తరపున కొంత పే చేయండి, దీని తరపున కొంత పే చేయండి అని హస్బాండ్‌కి ఆర్డర్స్ ఇవ్వడం అనేది ఇన్‌ఈక్విటబుల్, అన్‌ఫెయిర్. దట్స్ నాట్ కరెక్ట్. సో కాబట్టి ఏదో ఒక దాని ప్రకారం దాన్ని పే చేస్తే సరిపోతుంది అని అర్థం. అందుకనే అర్జింగ్ సివిల్ అండ్ ఫ్యామిలీ కోర్ట్స్ టు టేక్ నోట్ ఆఫ్ ప్రీవియస్ సెటిల్మెంట్స్. ఇంతకుముందు వేరే చట్ట ప్రకారం ఏమైనా సెటిల్మెంట్ జరిగిందా లేదా మీరు చెక్ చేయండి. బిఫోర్ గివింగ్ ఎన్ ఆర్డర్ యూ చెక్ ఇట్. వేరే వాటిపైన ఏమైనా జరిగిందా, ఓకే, ప్రీవియస్ సెటిల్మెంట్స్ తర్వాత ఏమైనా జరిగిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. వెంటనే దీని తరపున ఒకసారి, దాని తరపున ఒకసారి పే చేయమని అనడం కరెక్ట్ కాదు అని చెప్పి అంటున్నారు. Perhaps, keeping in mind the vastness of India and its iniquities, the court also added how an order or decree of maintenance may be enforced under various laws and Section 128 of the CRPC. Perhaps అంటే బహుశా, కీపింగ్ ఇన్ మైండ్ ద వాస్ట్నెస్ ఆఫ్ ఇండియా. ఇండియా ఎంత హ్యూజ్ మరియు ఇనీక్విటీస్ అంటే అన్ఫేర్నెస్. అంటే మీకు బేసికల్గా డిఫరెన్స్ అనమాట. అందరూ ఒకేలా ఉంటారు కదా, డిఫరెంట్ పీపుల్ ఆర్ ఎట్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఫినాన్సెస్ అండ్ అదర్ థింగ్స్. ఇక్కడ ఆ సెన్స్ లో వాడారు ఇనీక్విటీస్ అంటే. ఒక రకంగా ఇనీక్వాలిటీస్ అనే మీనింగ్ లో మీరు తీసుకోవచ్చు. ద కోర్ట్ ఆల్సో యాడెడ్ హౌ ఎన్ ఆర్డర్ ఆర్ డిగ్రీ ఆఫ్ మెయింటెనెన్స్. డిగ్రీ అన్న ఆర్డర్ అన్న అక్కడ మీనింగ్ ఒకటే. ఆఫ్ మెయింటెనెన్స్ మే బి ఎన్ఫోర్స్డ్ అండర్ వేరియస్ లాస్ అండ్ సెక్షన్ 128. ఈ రకరకాల చట్టాల ప్రకారం దాన్ని ఎలా ఎన్ఫోర్స్ చేయాలి మరియు సెక్షన్ 128 ప్రకారం ఎలా ఎన్ఫోర్స్ చేయాలని కూడా కోర్టు క్లియర్ గా చెప్పేసింది. ఫర్ ఉమెన్ ఇన్ ఇండియా, ఎస్పెషల్లీ ద పూర్ who are often overlooked in discourses, the top court's words that maintenance laws will mean little if they do not prevent dependent wives and children from falling in destitution and vagrancy offer a glimmer of hope. Beautiful sentence and a beautiful concluding statement. For women in India, ఇండియాలో ఉన్న ఉమెన్ కి, ఎస్పెషలీ ద పూర్, అందులోనూ బాగా పేద ఉమెన్ కి, who are often overlooked in discourses, ఈ కమ్యూనికేషన్స్ లోను, స్పీచెస్ లోను,
డిబేట్స్‌లోనూ దే ఆర్ ఆఫెన్ ఓవర్‌లుక్డ్. వాళ్ళనెవరు పట్టించుకోరు. ఉమెన్ గురించి మాట్లాడతారు గానీ, బాగా పేద ఉమెన్ గురించి పట్టించుకోరు ఎవరు కూడా. ఓవర్‌లుక్డ్ అంటే వాళ్ళని ఇగ్నోర్ చేయడం అన్నమాట. జనరల్‌గా ఇగ్నోర్ చేయబడే వీళ్ళు అని అర్థం. వాళ్ళని నోటీస్ చేయకపోవడం, వాళ్ళని పట్టించుకోకపోవడం అని అర్థం. అలాంటి వాళ్ళకి ద టాప్ కోర్ట్స్ వర్డ్స్, ఈ సుప్రీం కోర్ట్ యొక్క మాటలు ఏవైతే ఉన్నాయో, ఏమని? దట్ మెయింటెనెన్స్ లాస్ విల్ మీన్ లిటిల్. ఉమెన్‌కి ఈ సంబంధించిన మెయింటెనెన్స్ లాస్ ఏవైతే ఉన్నాయో, మెయింటెనెన్స్ లాస్ అంటే అర్థం ఏంటి? విడిపోతే వాళ్ళ మెయింటెనెన్స్ కోసం వాళ్ళకి భరణం ఇవ్వాలని చెప్పే చట్టాలు ఏవైతే ఉన్నాయో, విల్ మీన్ లిటిల్. విల్ మీన్ లిటిల్ అంటే నథింగ్ అని అర్థం. నథింగ్ అని అర్థం. లిటిల్ అంటే అది మీనింగ్ అది. వాటికి మీనింగే లేదు. ఎప్పుడు? ఇఫ్ దే డు నాట్ ప్రివెంట్ డిపెండెంట్ వైఫ్స్ అండ్ చిల్డ్రన్, అవి డిపెండెంట్ వైఫ్స్ మరియు చిల్డ్రన్‌ని ప్రివెంట్ చేయకపోతే, దేని నుంచి ప్రివెంట్ చేయాలి? ఫ్రమ్ ఫాలింగ్ ఇంటూ డెస్టిట్యూషన్ అండ్ వాగ్రెన్సీ. డెస్టిట్యూషన్ అంటే ఎక్స్‌ట్రీమ్ పావర్టీ, కటిక పేదరికం. వాగ్రెన్సీ అంటే హోమ్‌లెస్‌నెస్, ఇల్లు లేకపోవడం, జాబ్ లేకపోవడం, ఏమీ లేకపోవడం. అంటే మనకు ఆధారం లేకపోవడం అని తీసుకోవచ్చు. ఒక వాగ్రెంట్ అన్నారనుకోండి. వాగ్రెంట్ అంటే సమ్మన్ హూ రోమ్స్ అరౌండ్. ఇల్లు లేదు, జాబ్ లేదు. అలా తిరుగుతూ ఉంటాడు. దేశదిమ్మలా తిరుగుతుంటాం చూడండి. వాళ్ళని వాగ్రెంట్ అంటాం. ఓకే. వాగ్రెంట్స్. వాగ్రెన్సీ అంటే హోమ్‌లెస్‌నెస్, జాబ్‌లెస్‌నెస్. డెస్టిట్యూషన్ అంటే ఎక్స్‌ట్రీమ్ పావర్టీ. వీటిలోకి వుమెన్ మరియు చిల్డ్రన్ పడిపోకుండా ప్రివెంట్ చెయ్యలేకపోతే ఈ మెయింటెనెన్స్ లాస్ ఉంటే ఏంటి? లేకపోతే ఏంటి? అని మీనింగ్. ఓకే. దే విల్ మీన్ లిటిల్. అవి ఉన్నా లేకపోయినా ఒకటే. వాటికి మీనింగే లేదు. ఎప్పుడు వుమెన్‌ని ఇలాంటి పరిస్థితిలో పడిపోకుండా అవి ప్రివెంట్ చేయలేకపోతే. ఈ మాటలు సుప్రీం కోర్ట్ నోటి నుంచి వచ్చాయి. ఈ మాటలనేవి ఆఫర్ ఎ గ్లిమ్మర్ ఆఫ్ హోప్. గ్లిమ్మర్ అంటే ఒక ఫెయింట్ లైటింగ్ అన్నమాట. హోప్, ఒక చిన్న మనకి చీకట్లో బతుకుతున్నాం. అక్కడెక్కడో చిన్న కొవ్వొత్తి వెలుగు కనిపించిందనుకోండి, మనకొక ఆనందం వస్తది. అమ్మా! చీకటి, చిన్న వెలుగు కనిపిస్తోంది. అలాగే ఈ డెస్టిట్యూషన్ మరియు వాగ్రెన్సీని మీరు చీకటి అనుకోండి. హోప్ అంటే చిన్న నమ్మకం, చిన్న ఆశ. అది గ్లిమ్మర్. ఫెయింట్ లైట్, చిన్న లైట్ కూడా వస్తుందని అర్థం. గ్లిమ్మర్ ఆఫ్ హోప్ అంటే అర్థం అది. వీటిని మీరు చీకటి అనుకుంటే, హోప్ అనేది మీకు ఒక చిన్న లైట్ లాంటిది అని అర్థం. అంటే కష్టంలో ఉన్నవాడికి ఒక చిన్న చేయూత లాంటిది. ఒక నమ్మకం కలిగించేది, ఒక చేయూత కలిగించేది. అలా అర్థం చేసుకోవచ్చు. దట్స్ అబౌట్ ఇట్. థాంక్ యూ వెరీ మచ్.